ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం మే 28, 2025 బుధవారం. విదియ రాత్రి 1:57 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 12:32 వరకు. వర్జ్యం ఉదయం 8:18 నుండి 9:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:31 వరకు. శుభ సమయం ఉదయం 5:10 నుండి 6 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. సుబ్రహ్మణ్య స్వామివారి శ్లోకం చదవండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాసులు. మేషరాశి పాత మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృషభరాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు ప్రస్తావన ఉంటుంది. వస్తు సేకరణ. మిథున రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. కర్కాటక రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. సింహరాశి భూ వివాదాలలో తొందరపాటు వద్దు. ధనవ్యయం రుణ ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి. కన్యారాశి మిత్రులే శత్రులుగా మారి సమస్యలు సృష్టిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వ్యయ ప్రయాసలు. తులారాశి శ్రమ పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ధనవ్యయం పెరుగుతుంది. వృశ్చిక రాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వస్తు సేకరణ. ధనస్సు రాశి కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. మకర రాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. కుంభరాశి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. దైవ దర్శనాలు సోదరుల కలయిక. మీనరాశి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. నమస్కారం.